వెల్కమ్ టు హ్యాపీ కోడింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 1 to 100 నెంబర్స్ ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ అదేవిధంగా 1 నుంచి 100లో మధ్యలో ఉన్న నెంబర్స్ని, ఈవెన్ నెంబర్స్ని, ఆడ్ నెంబర్స్ని కూడా ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనకి ప్రత్యేకంగా రెండు కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి. మొదటిది ఫర్ లూప్ అంటే ఏంటి, రెండవది రేంజ్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ నమ్ ఇన్ రేంజ్ అని ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి 1 నుంచి 100 వరకు కావాలి, అంటే 101. ఇక్కడ 101 అని ఎందుకు ఇచ్చానంటే ఒక 101కి వరకు తక్కువ, అంటే 100 వరకు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ నమ్ అని ఇద్దాం. ఇప్పుడు దీని వాల్యూని ప్రింట్ చేసుకొని చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ 1 నుంచి 100 వరకు ప్రింట్ అయ్యాయి. ఒకవేళ మనకి ఇలా వర్టికల్గా ఒక్కొక్కటి సపరేట్ లైన్లో కాకుండా సింగిల్ లైన్లో కావాలంటే ఎండ్ ఈక్వల్స్ టు ఇలా రావాలి, ఇలా ఇవ్వాలి. అప్పుడు మనకి ఇక్కడ 1 నుంచి 100 వరకు అన్నీ కూడా వాల్యూస్ ప్రింట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఇదే 1 నుంచి 100లో ఉన్న వాల్యూస్లలో ఈవెన్ నెంబర్ వాల్యూస్ని, అలానే ఆడ్ నెంబర్ వాల్యూస్ని ప్రింట్ చేసుకోవాలి. దానికోసం చూడండి, ఇదే ప్రోగ్రామింగ్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ నెంబర్ మాడ్యులర్ డివిజన్ విత్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ వాల్యూ ప్రింట్ కావాలి. అంటే అప్పుడు అది ఈవెన్ నెంబర్ అయిపోతుంది. చూడండి, అన్నీ కూడా ఈవెన్ నెంబర్ వాల్యూసే ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు అదేవిధంగా ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేసుకొని చూద్దాం. ఒకసారి ఆడ్ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలో మీరే ట్రై చేసి చూడండి. ఏం లేదు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇది ఫ్రెండ్స్, పైథాన్లో ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఆడ్ నెంబర్స్ని, ఈవెన్ నెంబర్స్ని, అదేవిధంగా మనకు కావాల్సిన రేంజ్లో వాల్యూస్ని ఇలా ప్రింట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.